హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఒక్కసారైనా టేస్ట్ చేయాలి అంటుంటారు కదా. కానీ మనం నెల్లూరు వెళ్తామో లేదో కానీ కంపల్సరీ ఇంట్లో అయితే ఒకసారి రుచి చూడాల్సిందే. ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందు కూడా నేను ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నా, కానీ చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకొని మెంతులు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. నేను చిన్న టీ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 2 టీ స్పూన్లు వేసాను. మీరు పెద్ద టీ స్పూన్తో వేస్తే 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆవాలు వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుని, జీలకర్ర వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకుని దోరగా వేయించుకోండి. ఇవ్వండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు తీసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా చూసుకొని మిక్సీ జార్లో వేసేసి పౌడర్ లాగా చేసేసుకుందాం. ఇలా మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ అనేది ఈ కర్రీకి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇదే వాళ్ళ సీక్రెట్ అండి. ఇదిగోండి, ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో అల్లం వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నది ఒక 10 రెబ్బల వరకు వేసుకున్నాను. అలాగే ఎల్లుల్లిపాయ రెబ్బలు వచ్చేసి ఒక 15 రెబ్బల వరకు వేసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 4, ఉల్లిపాయ వచ్చేసి మీడియం సైజ్ ఉల్లిపాయ వచ్చి 4 ముక్కల కింద కట్ చేసి వేసానండి. వీళ్ళైతే ఉల్లిపాయ పచ్చిమిర్చిని అలాగే ఫ్రై చేస్తారు, కానీ నాకు కొంచెం గ్రేవీ కావాలి అన్నట్లుగా నేను మిక్సీ చేశాను అనమాట. మీరు మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్గా ఉల్లిపాయలని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగోండి, చింతపండు వచ్చేసి ఒక 100 గ్రాముల వరకు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ వేసి మనం మిక్సీ పట్టాం కదండి, ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే గల్లులుప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. పసుపు వచ్చేసి 1 టీ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని కొంచెం దోరగా వేగనిద్దాం. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కారం వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు కారం తక్కువ తినేవారైతే 1 టీ స్పూన్నర వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఘాటు ఎక్కువ తినేవారైతే 2 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పట్టి ఉంచుకున్న ఆవాలు, మెంతులు పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసి ఒకసారి కలిపేసుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ చింతపండు పులుసుని చక్కగా గుజ్జులాగా రసం తీసుకోవాలన్నమాట. ఆ రసాన్ని మనకి చేప ముక్కలు ములిగే వరకు కూడా రసం అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది మనకి ముక్క ములిగే వరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదండి. మరీ ఎక్కువ పులుసు అనేది యాడ్ చేస్తే మనకి ముక్క అనేది చప్పబడిపోతుంది, పులుసు అనేది పలచగా వచ్చేస్తుంది అనమాట, గ్రేవీ చిక్కగా రాదు. ఇదిగోండి, ఇలా ఒకసారి కలిపేసుకొని కొంచెం ఉడుకు అనేది పట్టనివ్వాలన్నమాట. చూడండి, మనకి ఉడుకు పట్టగానే ఆయిల్ అనేది పైకి తేలించేసారా. ఇలా ఆయిల్ పైకి తేలగానే మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలని మొత్తం కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసిన తర్వాత గరిటె అస్సలు పెట్టొద్దండి. ఇక గరిటె పెట్టుకోకుండా చేత్తో క్లాత్తో చక్కగా ఈ బౌల్ను పట్టుకొని ఇదిగోండి ఇలా కలుపుకుంటూ తిప్పాలన్నమాట. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇందులో కరివేపాకు వచ్చేసి ఒక 2 రెమ్మల వరకు వేసుకోండి. అలాగే కొత్తిమీర వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు వేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు హై ఫ్లేమ్లో పెట్టేసి వదిలేయండి. చక్కగా మనకి చూడండి కుత ఇలా ఉడుకుతూ కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. మనకి ఇలా చిక్కటి గ్రేవీ వచ్చి ముక్కకు మొత్తం కూడా పట్టి ఆయిల్ పైకి తేలితే మన కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. ఇందులో కొత్తిమీర వచ్చేసి ఒక 1/2 కప్పు వరకు పైన ఇలా వేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. గరిట అస్సలు పెట్టొద్దండి. క్లాత్తో పట్టుకొని చక్కగా ఒకసారి ఇలా తిప్పేయండి. తిప్పేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. మనకప్పుడు కలర్ఫుల్గా ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఆ వేడికి చక్కగా ఆయిల్ అంతా కూడా ఆ కర్రీకి పట్టి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేసుకోండి. మోస్ట్ ఫేమస్ పెద్దారెడ్డి నెల్లూరు స్పెషల్ చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది కదా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. మీకు ఇంకా ఏమైనా కొత్త వంటలు కానీ ఏమైనా రెసిపీస్ కానీ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.